హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీరు గ్యాదర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టండి. అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అక్కడి నుంచి మీరు డైరెక్ట్ ఆ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో టీజీ సెట్కి సంబంధించిన టెస్ట్ సిరీసెస్ ఉన్నాయి. సెట్కి సంబంధించి కాకుండా టెట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్లు కూడా ఉన్నాయి. అట్లనే ప్రతిరోజు సెట్కి సంబంధించి స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించిన ప్రాక్టీస్ టెస్ట్ లైవ్ క్లాస్ నడుస్తూ ఉంది మన యూట్యూబ్ ఛానల్లో. సో ఖచ్చితంగా ఈవినింగ్ 7 o'clock లైవ్ ఉంటుంది. ఖచ్చితంగా ఆ లైవ్లో పాల్గొనండి. మంచి ప్రాక్టీస్ చేసుకోవడానికి, నాతో ఇంటరాక్ట్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ హెడ్డింగ్ చూడండి. మరో 15 ఉద్యోగ ప్రకటనలకు కసరత్తు పూర్తి. భారీ సంఖ్యలో పోస్టులు వెలువడే అవకాశం. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ముగిసిన వెంటనే మార్కులు తెలిసేలా టీజీపీఎస్సీ ఏర్పాట్లు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఈ నెల ఆఖరు లేకపోతే సెప్టెంబర్ నుంచి ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు టీజీపీఎస్సీ కసరత్తు పూర్తి చేసింది. ఈ ఏడాది ఇప్పటికే 9 ప్రకటనలు ఇచ్చిన కమిషన్ మరో 15 వరకు వెలువరించేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే పరిపాలన ప్రక్రియ తుదిదశకు చేరుకోవడంతో పోస్టుల సంఖ్య, అర్హతలు మరియు అంశాలు మరోసారి పరిశీలించి వీటికి ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. నెలకు 2-3 చొప్పున వెలువరించే ఈ ప్రకటనలో భారీ సంఖ్యలో పోస్టులు ఉన్నట్టు సమాచారం. ఇంజనీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కేటగిరీ పోస్టులకు ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఇటీవల ఆర్థిక శాఖ అనుమతించిన 3,800 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ ప్రతిపాదనలు అందించింది. ఇందులో అత్యధికంగా 1,398 అటవీ బీట్ ఆఫీసర్ పోస్టులకు, వీటి తర్వాత టౌన్ ప్లానింగ్, స్టాటిస్టికల్ అధికారులు, టెక్నికల్ సహాయకుల పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే వెలువరించిన 9 ఉద్యోగ ప్రకటనలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. వాటికి పరీక్షలు నిర్వహించే విషయమై తాత్కాలిక షెడ్యూల్ నోటిఫికేషన్లో పేర్కొంది. నియామకాలను వేగంగా పూర్తి చేసేందుకు సిబిఆర్టీ పరీక్షలు నిర్వహించడంతో పాటు పరీక్ష ముగిసిన వెంటనే అభ్యర్థికి అప్పటికే సిద్ధమైన ప్రాథమిక కీ ప్రకారం ఆ పరీక్షల్లో సాధించిన స్కోర్ స్క్రీన్పై కనిపించేలా ఏర్పాట్లు చేస్తుంది. అంటే మీరు ఎగ్జామ్ రాసినప్పుడే మీ ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ వేసారు అనేది అక్కడ క్లియర్గా డిస్ప్లే అవుతుందట. పరీక్షను అభ్యర్థుల సంఖ్య ఆధారంగా బహుళ సెక్షన్లను నిర్వహించడంతో పాటు మార్కులను నార్మలైజేషన్ విధానంలో లెక్కించనున్నారు. ఇది మనకు ఇంకో 15 నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకో హెడ్డింగ్ చూడండి. 34,000 టీచర్ పోస్టులను భర్తీ చేయండి. సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ ఆర్ కృష్ణయ్య లేఖ. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 34,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం యనమల రేవంత్ రెడ్డికి బుధవారం బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత వల్ల బోధన దెబ్బతిని విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ బోధించే ఉపాధ్యాయులు లేకపోవడంతో 14,000 పాఠశాలలో విద్యార్థులు ప్రాథమిక పరిజ్ఞానాన్ని కోల్పోతున్నారు. దీనివల్ల నీటు, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో మన విద్యార్థులు ఇతర రాష్ట్రాల విద్యార్థులతో పోటీ పడలేకపోతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలలో 9,000 పోస్టులు, ఎయిడెడ్ పాఠశాలలో 5,900 పోస్టులు, ఆదర్శ పాఠశాలలో 3,000 పోస్టులు, కస్తూర్బా పాఠశాలలో 1,500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉపాధ్యాయులు లేకపోవడం వల్లే ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. ప్రభుత్వ ఎన్రోల్మెంట్ పెరిగిందని చెప్పినప్పటికీ 2026-27 విద్యా సంవత్సరంలో ఏకంగా 30,000 మంది ఎన్రోల్మెంట్ తగ్గినట్టు గణాంకాలు చెప్తున్నాయి. సో ఖచ్చితంగా 34,000 టీచర్ పోస్టులతో ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి కృష్ణయ్య గారు రాసిన లేఖలో ఈ విషయాలన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక సెట్కి సంబంధించి సెప్టెంబర్ 28, 29 మరియు 30 తేదీలలో సెట్కి సంబంధించిన పరీక్షలు జరగబోతున్నాయి. లేట్ ఫీజు లేకుండా అప్లికేషన్ చేసుకోవడానికి కేవలం 4 రోజులు మాత్రమే అవకాశం ఉంది. చివరి తేదీ ఆగస్టు 30, అందరికీ తెలుసు. ఇక లేట్ ఫీజు అనేది లేకుండా అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా ఇంకా ఏమైనా దానికి సంబంధించి అడగాలనుకుంటే కూడా కామెంట్లో అడగండి. ఇక యూజీసీ నిబంధన ప్రకారం పరీక్షకు హాజరైన మొత్తం అభ్యర్థులు కేవలం 6% సాధించిన అభ్యర్థులను మాత్రమే క్వాలిఫై అయినట్లు ప్రకటిస్తారు. అంటే టాప్ 6% ఉండాలి.
ఈ 6% అభ్యర్థులను ఎంపిక చేసేటప్పుడు కేటగిరీల వారీగా రిజర్వేషన్ నిబంధనలు వర్తిస్తాయి. ఒకవేళ 1,00,000 మంది పరీక్ష రాస్తే అందులో టాప్ 6,000 మందిని మాత్రమే క్వాలిఫై అవుతారు. టాప్లో ఉన్న 6,000 మంది మాత్రమే క్వాలిఫై అవుతారు. ఇంకా కనీస అర్హత మార్కులు క్వాలిఫైయింగ్ రేస్లో ఉండడానికి కనీస మార్కులు తప్పనిసరి. మొత్తం 300 మార్కులకు 40% రావాలి. జనరల్ ఈడబ్ల్యూఎస్ అయితే, ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడి అయితే 35% మార్క్స్ వస్తే మినిమం క్వాలిఫై అయినట్టు మొత్తానికి క్వాలిఫై అయ్యేది టాప్ 6% మాత్రమే. ఇక్కడ దీనికి సెట్కి సంబంధించి ఒకసారి అర్హత సాధిస్తే ఆ సర్టిఫికేట్ జీవితకాల గుర్తింపు ఉంటుంది. ఇక డబల్ పీజీ చేసిన అభ్యర్థులకైతే ఒక సబ్జెక్ట్ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకోటి చూడండి, గిరిజన గురుకులాల్లో తాత్కాలిక అధ్యాపకుల భర్తీ. ఇక్కడ జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో కరీంనగర్ జిల్లాలో 26-27 విద్యా సంవత్సరానికి తాత్కాలిక ప్రాతిపదికన ఉపాధ్యాయుల అధ్యాపకులుగా పనిచేయడానికి అర్హత కలిగిన ఇంగ్లీష్ మాధ్యమంలో బోధించగల నుంచి ఆహ్వానిస్తారు దరఖాస్తులు. ఇక్కడ జిల్లా గిరిజన సంక్షేమ డిగ్రీ పురుషుల కాలేజీల్లో డిగ్రీ లెక్చరర్ పోస్టులు బాటనీ, కెమిస్ట్రీ, తెలుగు, ఫిజిక్స్, మ్యాథ్స్లలో ఒక్కొక్కటి చొప్పున ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అదే సబ్జెక్టులో పిహెచ్డి కానీ నెట్ సెట్ కలిగి ఉండాలి. ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులకు ఈ నెల 31న ఉదయం 9 గంటలకు గిరిజన సంక్షేమ గురుకుల కాలేజ్, విట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్లో ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు 2 జిరాక్స్ సెట్లతో డెమో లేకపోతే ఇంటర్వ్యూ పెడతారు. అక్కడ అటెండ్ కావాలి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గిరిజన గురుకులాల్లో పార్ట్ టైం టీచర్స్ కూడా అవసరం ఉన్నది. ఇక్కడ గిరిజన సంక్షేమ డిగ్రీ మహిళా కాలేజీల్లో ఫ్యాషన్ డిజైనర్ 3 పోస్టులు ఉన్నాయి. ఇంటీరియర్ డిజైనర్ 1 పోస్టు, డిజిటల్ ఇమేజింగ్లో ఫోటోగ్రఫీ 1 పోస్టు. మానాల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో టీజీటీ ఫిజికల్ సైన్స్ 1 పోస్టు ఖాళీగా ఉంది. అర్హులైన అభ్యర్థులు వచ్చే నెల 2న ఉదయం 9 గంటలకు సిరిసిల్లలోని గిరిజన సంక్షేమ డిగ్రీ మహిళా కాలేజీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లు 2 సెట్ల జిరాక్స్లతో డెమో లేకపోతే ఇంటర్వ్యూకి హాజరు కావాలి. బాలికల విద్యాలయాల్లో మహిళా అభ్యర్థులు మాత్రమే అవకాశం ఉంటుంది, పురుషులకు లేదు. ఇక్కడ ఇక సమగ్ర శిక్షా పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు. ఈ నెల 31 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 790 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. కొన్ని జిల్లాల్లో ఒక్కొక్కరు కూడా దరఖాస్తు చేసుకోకపోవడం, మరికొన్ని జిల్లాల్లో ఆశించిన స్థాయిలో అప్లికేషన్ రాకపోవడంతో అధికారులు గడువు పొడిగించాలని నిర్ణయించారు. ఈ పోస్టులను దరఖాస్తు చేసుకున్న అర్హులైన హెడ్ మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లకు త్వరలో రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా కోఆర్డినేటర్లను పారదర్శకంగా ఎంపిక చేస్తారు. గేట్ 2027కు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి. 27 నుంచి అప్లికేషన్ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 27 వరకు దీనికి అప్లికేషన్ కొనసాగుతుంది. మహిళా అభ్యర్థులు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు అయితే 900 నుంచి 1000 రూపాయల ఫీజు ఉంటుంది. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 1800 నుంచి 2000 వరకు ప్రతి పేపర్కు చెల్లించాల్సి ఉంటుంది. గేట్ 2022.27.iitm.ac.in అనే వెబ్సైట్ని ఒకసారి చూడండి. ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్, నెగటివ్ మార్కింగ్ అనేది, ప్రవేశాలు ఎట్లా, ఉద్యోగ అవకాశాలు ఎట్లా అనేది క్లియర్గా ఇచ్చారు. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేస్తూ ఛానల్కి సపోర్ట్ అందించండి. ఈవినింగ్ 7 o'clock సెట్కు ప్రిపేర్ అవుతున్న మిత్రులందరూ కూడా లైవ్ క్లాస్లో పాల్గొనండి. కంపల్సరీ మీకు యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.